అందరూ ఒకసారి రెండు చేతుల పైకి తీస్తూ ఉంటున్నాం. ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, ఈ రాత్రి మరొకసారి ఆయన సన్నిధిని మనందరూ కూడా కలవడానికి, ఆయన సన్నిధిని మనందరూ కూడా వాక్యం వినడానికి, ఆయన సన్నిధిని మనందరూ కూడా ప్రార్థన చేయడానికి దేవుని యొక్క సహాయం వల్ల మాత్రమే మనందరం సిద్ధపడ్డాము. మనం అనేకమైన పనులన్నీ కూడా చేసుకుని సిద్ధపడి మందిరానికి రావడం, అది దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే చాలామంది పనిపాట్లు చేసుకున్నప్పటికీ సమయాన్ని అంతా కూడా వృధా చేసి ప్రార్థనా సమయాన్ని గడపకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అలా కాకుండా చక్కగా మీ పనులు ఇంటి దగ్గర చక్కబెట్టుకుని దేవుని మందిరంలో సమయానికి వచ్చి కూర్చుని పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని మహిమపరిచి దేవుని వాక్యం కొరకు సిద్ధపడినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్లో అనేకమైన సర్వసత్యాలు దేవుడు బయలుపరిచి ఉన్నాడు. ఈ బైబిల్ ఎవరి కొరకంటే ఈరోజు రచించిపోతున్న వారి కొరకు, రక్షించబడిన వారి కొరకు, నశించిపోతున్న వారి కొరకు, రక్షించబడిన వారి కొరకు కూడా ఈ బైబిల్ మాట్లాడి వాళ్ళని దేవుని రాజ్యం కొరకై సిద్ధపరుస్తూ ఉంది. ఎన్నో పుస్తకాలు ఉన్నప్పటికీ, ఎన్నో పుస్తకాలు మనం చదివినప్పటికీ అవన్నీ కూడా మనల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరచలేవు. కానీ దేవుని గ్రంథమైన బైబిల్ మనల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరచగలవు. ఎవరిని సిద్ధపరచగలము అంటే, తాగుళ్ళు ఉన్న వాళ్ళని మాన్పించి సిద్ధపరచగలదే దేవుని వాక్యం. అలాగే శాప పాప బలహీనతలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు విడిపించబడటానికే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఎవరికి లేని ధన్యత భూలోకంలో నరమాత్రులకు మాత్రమే ఇచ్చాడు, నరులకు మాత్రమే ఇచ్చాడు. యేసుని కలిగిన ప్రజలు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. అయితే మనము ప్రతి శనివారము, మంగళవారము, ఆదివారాలు కొన్ని అంశాలను మనం పెట్టుకున్నాం. ఆ అంశాల్లోంచి మనము అనేక సంగతులు నేర్చుకుంటూ ఉన్నాము. అయితే ఈరోజు మనం ఇంతకు ముందు నేర్చుకున్నట్టు అంశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆ అంశం అనేది చాలా ఎక్కువ వాక్య భాగాలు ఉండటం వల్ల మనము ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. బైబిల్ కూడా మనకు అర్థమవుతుంది. ఏమిటి అంటే వాక్యం వల్ల ప్రయోజనాలు అనే అంశం మీద మనం ఎన్నో సంగతులు, ఎన్నో వీడియోలు, ఎన్నో వాక్యాలు మనము అనేక శనివారాలు, మంగళవారాలు నేర్చుకుంటూనే ఉన్నాం. ఈరోజు కూడా మనము నేర్చుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించినట్లు మన మనస్సులను దేవుని వాక్యాన్ని ఉంచుతాం. ఉద్దేశం పెట్టండి, కొద్దిగా సరిపోతుంది. వాక్యం ఎంత వింటే
అంత మన జీవితంలో మేలు జరుగుతుంది. వాక్యం ఉన్నవారి యొక్క శరీరాల మీద, ఆత్మల మీద సాతాను పనిచేయదు. ఎవరింట్లో వాక్యం ఉంటుందో, ఎవరి శరీరాల్లో వాక్యం ఉంటుందో, ఎవరి యొక్క ఆత్మలో వాక్యం ఉంటుందో వారి మీద దుష్ట ప్రభావాలు ఉండవు, దుష్టక్రియలు ఉండవు, సాతానిక ప్రభావం ఉండదు, దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాక్యంతో నువ్వు ఉన్నా కనుక. వాక్యం అంటే సైతానికి, దుష్ట ఆత్మకు భయం కనుక. అందుకే మనం వాక్యం బాగా వినాలి. ఒక మనిషి ఆహారము సమృద్ధిగా తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటాడో, ఎంత బలంగా ఉంటాడో, ఎంత తేట తెల్లగా తన ముఖ కవళికలు ఉంటాయో, అలాగే దేవుని యొక్క వాక్యం విన్నవాళ్ళ జీవితం కూడా ఆత్మీయంగా చాలా బలంగా ఉంటారు. ఆత్మీయంగా వారి యొక్క ముఖ కవళికలు ఎంతగానో ఉంటాయి. వారు శక్తివంతులై ఉంటారు కనుక. అందుకే మనము వాక్యం యొక్క ప్రయోజనాల్లో మనం నేర్చుకుని, ఆ ప్రయోజనం వాక్యం వల్ల నా జీవితానికి ఎంతవరకు ఉంటుంది, ఆ వాక్యం ఎంతవరకు నా జీవితానికి ప్రయోజనకరంగా ఉంది అని ఆ వాక్యాన్ని మన మనసులో ఉంచుకుని నడుచుకుంటే ఆ వాక్యమే మంచి దారి చూపిస్తారు మీకు. కనుక మనము వాక్యం వల్ల ప్రయోజనాల్లో మరొక అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకోవటానికి దేవుడు సహాయము చేయను గాక. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చాలు. మీ అందరు బైబిల్లో అలాగే ఉంది కదా. తప్పికున్న వారులారా నీళ్ళ వద్దకు రండి. యేసు ప్రభు వారి బైబిల్లో ఆయన రమ్మని పిలిచేటది చాలా మాటలు ఉన్నాయి. ఆ మాటల్లో ఇదొక మాట. ఆయన రమ్మంటాడే కానీ పొమ్మండు. మన జీవితంలో వాక్యం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే మనం నేర్చుకోబోతున్నటి సంగతి. దేవుని వాక్యము నేల వంటిది. ఏమంట? దేవుని వాక్యం ఏంటండి? నేల వంటిది. అందుకే ఇక్కడ తప్పికున్న వారులారా నేల యొద్దకు రండి. ఎవరికి దప్పికైతే వాళ్ళు, నీళ్లు తాగని వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ నీళ్లు మనకి చాలా శ్రేష్టమైనదై ఉంది. నీళ్లు తాగిన వారికి ఆరోగ్యం కూడా ఉంటుంది. అందుకే ఈ మధ్యన కొంతమంది డాక్టర్లు ఇన్ని లీటర్లు మంచినీళ్ళు తాగండి, పొద్దుటే లెగ్గానే మీరు కాఫీలు టీలు వగేర మానేయండి, లెగ్గానే ఒక బాటిల్ నీళ్ళు, గ్లాసు నీళ్ళు, సొమ్ము నీళ్ళు తాగండి. ఇలాగా ప్రతి టైంలో కూడా రోజంతట్లో కూడా ఎంతో కొంత నీళ్లను తాగండి అని చెప్తున్నాడు. అయితే వాక్యం నీళ్ళ గురించి ఏం చెప్తుందో మనం నేర్చుకుందాం. ఇంకా కొంచెం మనం నేర్చుకోవడానికి ఇష్టపడుతుండగా ఆ నీళ్ళ యొక్క ప్రయోజనం శారీరకంగా
మనం పొద్దుటే స్నానం చేస్తాం, సాయంత్రం స్నానం చేస్తాం, మధ్యాహ్నం స్నానం చేస్తాం. కొందరేమో ఒక పూట స్నానం చేస్తారు, కొందరేమో 2 పూట్ల స్నానం చేస్తారు, కొందరు 3 పూట్ల స్నానం చేస్తారు. ఎందుకు స్నానం చేస్తారంటే మన శరీరం మీద ఉన్నటువంటి మలినాలు లేక బ్యాక్టీరియా అంటారు దాన్ని, అది ఉండటం వల్ల మన శరీరం మీద పుళ్ళు రాకుండా, మన శరీరం పాడవకుండా, మనం ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఆ నీళ్లు మనకి ఎంతో ఉపయోగపడుతున్నాయి, సహాయపడుతున్నాయని మనం చక్కగా ఏం చేస్తామంటే మనము ఆ నీళ్ళను ఉపయోగించుకుంటాం. మంచిది, ఉపయోగించుకోవాలి అందరూ. అందుకే చూడండి, చంటి పిల్లలకి వాళ్ళకి స్నానం చేయించడానికి ఒక బకెట్తో సరిపెట్టరు, కనీసం 3-4 బకెట్లైనా స్నానం చేయిస్తారు. ఎందుకంటే చంటి బిడ్డలకు శరీర రుగ్మతలు, శరీర వ్యాధులు తొందరగా చంటి బిడ్డకి సోకుతుంది. ఎందుకంటే చంటి బిడ్డ 10 మంది చేతులకు వెళ్తాడు, 10 మంది ఎత్తుకుంటారు, 10 చోట్ల ఆనందంగా తిప్పుతూ ఉంటాం. ఇంట్లో అనగా అనేకమైన సూక్ష్మ క్రియలు కూడా అతని మీద వాళ్తాయి. అందుకే నేను బిడ్డకు ఏం చేస్తారంటే ఎక్కువ నలుగు పెట్టి చక్కగా ఎక్కువ నీళ్లతో స్నానం చేయిస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఏం చెప్తారంటే బాగా నీళ్లు ఎక్కువ స్నానం చేస్తే అతడు చక్కగా పడుకుంటాడు, నిద్రపోతాడు అని చాలామంది చెప్తారు. కానీ అది నిజమే కాదంటే చంటి బిడ్డ చక్కగా హాయిగా మనసారి నిద్రపోవాలంటే శరీర శుద్ధి చేత, నీళ్ళ చేత బిడ్డని శుద్ధి చేయాలి. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరూ కూడా నీళ్ల వల్ల ఇంత అవసరత ఉందని గ్రహిస్తాం. గ్రహించిన దేవుడు కూడా మీ శరీరానికి ఎంతైతే నీళ్ళు అవసరమో శుభ్రత కొరకు, అలాగే మన లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా నీళ్లు శుభ్రం చేయడానికి, మన ఆత్మను కడగడానికి, శుభ్రం చేయడానికి ఎంతో అవసరం అని వాక్యం నేర్పిస్తుంది. ఇలా శుభ్రపడిన వాళ్ళందరూ కూడా మంచి మార్గంలో ఉంటారు. వాక్యమైన నీళ్లు, వాక్యమైన జలములతో శుద్ధీకరించబడితే వారి జీవితాలు పరిశుద్ధంగా ఉంటారు. పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన నడవడి, పరిశుద్ధమైన చూపు, పరిశుద్ధమైన ఆలోచన, పరిశుద్ధమైన క్రియలు, పరిశుద్ధమైన పనులు, ఇవన్నీ కూడా వాక్యం అనేది నీళ్లు మన హృదయాన్ని శుద్ధి చేసినప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన క్రియలన్నీ కూడా చక్కగా మనిషి చేయగలిగి తన జీవితాన్ని భూమి మీద సార్థకత్వం చేసుకుంటాడు, మంచి చేసుకుంటాడు. అయితే ఇప్పుడు ఎక్కడికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడో ఒక మనిషి బాగుపడడానికి చెప్పాలి. నీళ్ళ ఎద్దుకు రావాలని చెప్తున్నాడు. సరే, నీళ్ళ దగ్గరకు వచ్చాం. అది ఏ నీళ్ళు అనంటే మనము రోజు కూడా నోటి ద్వారా తాగుతున్నది నీళ్లు కాదు. దేవుడు ఏ నీళ్ళ దగ్గరికి రమ్మన్నాడంటే వాక్యం అనేటువంటి నీళ్ళ దగ్గరికి రమ్మన్నాడు. ఇలా వచ్చిన వారందరినీ నేను ఏం చేస్తానంటే
వాక్యం చేత నేను ఏం చేస్తాను, వాళ్ళకి దప్పిక తీరుస్తాను. వారు ఆలోచన క్రియలను మారుస్తాను. ఆ నీళ్లు తాగటం వలన, ఆ వాక్యం వినటం వలన వాళ్ళని పవిత్రులు చేస్తాను. మంచి ప్రయోజకులు చేస్తాను. అది వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళైనా, వయసులో ఉన్నవాళ్ళైనా, చంటి బిడ్డలైనా, విశ్వాసులైనా, సేవకులైనా అందరికీ కావాల్సింది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం మరొక కార్యం చేస్తుంది, మిమ్మల్ని దేవుని యొక్క పరలోక రాజ్యానికి కూడా సిద్ధపరుస్తుంది. కనుక దేవుని పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే దేవుని వాక్యం చేత కడగబడకుండా, దేవుని వాక్యం ద్వారా శుద్ధి చేయకుండా, పవిత్రులు అవ్వకుండా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేము. ఇక్కడ ఒక మాట చదువుకున్నాము, ఇది ఇలాగే ఉంచితే యోహాను సువార్తలోకి వద్దాం. 15వ అధ్యాయము చూడండి. నేను చెప్పిన వచనాన్ని నేను చదువుకుంటాను. 15వ అధ్యాయం దయచేసి అందరూ యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 3వ ఒక వచనాన్ని చదువుదాం. నేను చదువుతానండి, చూడండి. నేను మీతో చెప్పిన మాటని బట్టి, అందరి బైబిల్లో చూడండి. ఎలీషా యోహాను సువార్త తీసావా? 15వ అధ్యాయం తీసావా? అలా 3వ వచనం చూసావా? చూడు, 3వ వచనం ఉంటుంది చూడు. 15వ అధ్యాయంలో 3వ వచనం చూడు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు, అక్కడ యేసు ప్రభు అని రాయలేదు, అక్కడ నేను అన్నాడు. సార్ నేను చూడండి. ఇప్పుడు పాస్టర్ గారైనా నేను అంటే నేనే, నేను అన్నాను అనుకోండి, నేనంటే ఎవరు? పాస్టర్ గారు. అలా ఇక్కడ ప్రభు అంటాడు, నేను మీతో చెప్పిన మాటని బట్టి. ఆయన చెప్పేటట్టు ఒక మాట ఎవరికి చెప్పాడు అంటే లోకానికి చెప్పాడు, తన శిష్యులైన వారికి చెప్పాడు, ఆనాడు యూదులకు చెప్పాడు, ఈనాడు ప్రపంచ దేశం అంతటికి కూడా చెప్తూనే ఉన్నాడు. ఆయన జాగ్రత్తగా ఇది మనసులో పెట్టుకుని మీరు ధ్యానం చేసుకోండి, లోపల ఉంచుకోండి. నేను మీతో చెప్పిన మాట, ఎవరితో చెప్పిన మాట? యేసయ్య సంఘంతో చెప్పిన మాట, పాస్టర్ గారితో చెప్పిన మాట, పాస్టర్ గారితో చెప్పిన మాట అనుకున్నాం. మాట అంటే దేవుని యొక్క వాక్యం. ఆయన ఏం చెప్పేవాడు? ఎప్పుడు చెప్పినా వాక్యమే చెప్పేవాడు. అందుకే నేను మీతో చెప్పిన మాట, నేను మీతో చెప్పిన మాట. ఇప్పుడు ఆయన ఏదైనా మాట చెప్పాడు అనుకోండి, మనం చేయకుండా ఉంటాము. దేవునికి స్తోత్రం. ఒక రోజున పాత నిబంధనలో ఉందండి, చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన ఉంటుంది. ఒక సైన్యాధిపతి ఉన్నాడండి, జాగ్రత్తగా మనసులో పెట్టుకుంది. ఒక సైన్యాధిపతి ఉన్నాడు, అతని పేరు నయమాను. ఏం పేరండి? గట్టిగా చెప్పండి, ఏం పేరు? నయమాను. అతడు సిరియా దేశానికి ఒక రాజుగారి దగ్గర ఒక సైన్యంలో ఉన్నది ఒక అధిపతి. ఒక రాజుగారు ఉన్నాడు సిరియా దేశంలో. ఆ రాజుగారి దగ్గర ఒక సైన్యం ఉంది. ఆ సైన్యానికి అధిపతి. ఎంతమంది సైన్యం ఉందో మనకు తెలియదు. 1,00,000 మంది ఉందో, 2 లక్షలు ఉన్నారో, 1000 మంది ఉన్నారో, 10,000 మంది ఉన్నారో మనకు తెలియదు. వీళ్ళందరికీ ఎవరైనా ఒక అధికారి, అధిపతి అంటే ఇంత పెద్ద పోస్ట్లో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి.
మనం చిన్న చిన్న పోస్టులో ఉండే మనం చాలా గర్విస్తూ ఉంటాం. చిన్న చిన్న పోస్టులో ఉండే కాలర్లు ఎగరేస్తారు, కొంతమంది సున్నీలు ఎగరేస్తారు, కొంతమంది చీరల యొక్క కొంగులు ఎగరేస్తారు. దయచేసి వద్దండి. మనం దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగిన జీవితాల చేతనే మనం ఉండాలి. వాక్యం ఏం మాట్లాడుతుందో అలా బ్రతకడానికి మాత్రమే ఇష్టపడాలి. ఇతడు మంచి హోదా కలిగిన వాడు, అయితే అతనికి ఒక చిన్న ఆరోగ్య సమస్య ఉంది. ఏ సమస్య? ఆరోగ్య సమస్య లేనివాడు ఎవడు లేడండి ఈ రోజున. ఆడు కోటీశ్వరుడైనా ఆరోగ్యం బాగలేదు, ఒక మధ్యవర్తులు ఉన్నవాడైనా ఆరోగ్యం లేనివాడు, డబ్బు లేనివాడైనా ఆరోగ్యం లేనివాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అన్ని తరగతుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని కులాల్లోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని జాతుల్లోనూ వ్యాధులు, బాధలు, బలహీనతలు కలిగిన వారే ఉన్నారు. ఇతనికి డబ్బు కొదువు లేనే లేదు. అందరూ స్తోత్రం చెప్పండి. అలాగే ఈ రోజునండి డబ్బు కొదువు లేని వాళ్ళు ఎవడైనా ఉన్నారా అని నన్ను అడిగితే, ఒక డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి 10,000 ఖర్చు పెట్టడానికి వెనకబడతలేదు, 25,000 ఖర్చు పెట్టడానికి వెనకబడట్లేదు, ఒక 50,000 ఖర్చు పెట్టడానికి వెనకబడట్లేదు, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వెనకబడట్లేదు, ఒక 5 లక్షలు కూడా ఖర్చు పెట్టడానికి లేదు. ఇంకా ఉన్నవాడైతే కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకబడట్లేదు. అంటే అందరికీ కూడా సమృద్ధిగానే ఉంది. కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, డబ్బు ఖర్చు పెట్టినా ఆ డాక్టర్కి పోయటమే తప్ప ఆ రోగం ఏమిటి అనేది అంతు లేకుండా చనిపోయిన వారు కోటీశ్వరులు కూడా ఉన్నారు. అందుకు స్తోత్రం చెప్పాలి. ఎందుకు స్తోత్రం చెప్పమన్నానంటే, అది డబ్బు వల్ల అవదు కానీ దేవుని వల్ల అవుతుంది అనడానికి స్తోత్రం చెప్పమన్నాను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కనుక దేవుని వలన అవుతుంది కానీ మీ డబ్బును నాశనం చేసుకోకండి అని చెప్పడానికి నేను ఈ విషయాన్ని చెప్పాను. అయితే కొన్ని సందర్భాల్లో డాక్టర్ వల్ల కూడా అవుతాయండి. డాక్టర్ని కూడా తీసేయకూడదు మనం. ఎందుకు తీసేయకూడదంటే, వైద్యుడిని, వైద్యాన్ని, మందుని ఎవరిచ్చారని వాక్యం చెప్తుంది? యేసు ప్రభువు వారు ఇచ్చాడు. అయితే ఆ మందు డాక్టర్ చెప్పేం చేస్తాడంటే, నువ్వు ఇలాగ వాడు, నువ్వు ఇలాగ చేసుకోనని అనుకోండి, దేవుడు ఆ మందుని ఏం చేస్తాడంటే దాంట్లో స్వస్థత అనుగ్రహిస్తాడు. ఆమె చెప్పండి. ఆ మందులో ఏమిస్తాడని? దేవుని శక్తిని పంపిస్తాడు. అప్పుడు ఆ మెడిసిన్ ఈ జీవితంలో బాగుపడుతుంది. అయితే అన్ని సందర్భాలలో కూడా మెడిసిన్ వల్ల అవ్వదు, అన్ని సందర్భాలలో ప్రార్థన వల్ల కూడా కాదు. ఎక్కువ టైం ప్రార్థన వల్ల అవుతుంది. రెండోది మందుల వల్ల కలగలేదు కూడా అవుతుంది. అయితే ఇతడు ఏం పేరే చెప్పాను? నయమాను. ఈ నయమాను చాలా డబ్బు కలిగిన వాడు. ఏమండి, అతనికి చిన్న అనారోగ్యం ఉంది. పెద్దదేం కాదండి. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో పెద్దది కాదు, నయమాన్ దృష్టిలో పెద్దదే. నయమాన్ భార్య దృష్టిలో పెద్దదే, రాజుగారి దృష్టిలో కూడా చాలా పెద్దది. కానీ ఇతడు సైన్యాధిపతి. ఇతడు కత్తి పెట్టుకుంటే దేశాలన్నింటినీ కూడా గడగడలాడించేస్తాడండి. నయమాన్ వస్తున్నాడంటే దేశాలు భయపడతాయి. ఆ రాజుగారికి విజయాన్ని ఇచ్చేది ఎవరంటే నయమాన్ అనేటి వాడు. అతనికి చిన్న రోగము, బలహీనత ఉంది. ఏంటండి పాస్టర్ గారు ఇలా
గమనించింది, ఇలా ఆలోచించింది. ఏంటండి పాస్టర్ గారు ఆ రోగము అంటే కుష్టి రోగము. ఒకసారి అందరు గట్టిగా స్తోత్రించగలరు. ఏ రోగం అండి? ఏంటి పాస్టర్ గారు, చిన్న రోగమా? అంటే చిన్న రోగమా? కానీ దేవుని దృష్టిలో చిన్న రోగమే. అయితే ఆ రాజుగారు దగ్గర ఉన్నటి ఆ వ్యక్తిని కాపాడుకోవడానికి, ఆరోగ్య స్థితులను మెరుగుపరచడానికి తిరగని దేశం అనేది లేకోకుండా ఉండదండి. వాడని మందు లేకోకుండా ఉండదండి. అతను కానీ తన రాజుగారు కానీ అతను ఇలా బాధపడుతుంటే తన సైన్యాధిపతి తన దేశానికి అవసరమైన మనిషి కదా, తన దేశానికి అవసరమైన మనిషిని చంపేసుకుంటాడు ఆయన అనగా అతను ఆలోచించి మెరుగుపరిగి వైద్యుగాన్ని చాలా దేశాల నుంచి సంప్రదించి ఉంటాడు. చెప్పండి. అయితే జరిగిన సంగతి ఏమిటంటే, ఒక రోజున ఈ రాజుగారి యుద్ధానికి పంపించాడు. మీరు వినండి ఈ మాట. ఎక్కడికి పంపించాడంటే యెరూషలేమునకు పంపించాడు. యెరూషలేములో ఎవరు ఉంటారు అంటే యూదులు ఉంటారు, ఇశ్రాయేలీలు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే యెహోవా దేవుని యొక్క బిడ్డలు, ప్రార్థన చేసే బిడ్డలు. వాళ్ళు ఏం చేశారంటే దేవునికి విరోధంగా జీవిస్తుంటే దేవుడు సిరియా రాజుని సైన్యాధిపతిని పంపించి దేవుడే ఆ దేశాన్ని ఓడించి యెరూషలేములో ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేల్ అన్న వాళ్ళందరినీ కూడా బంధించి తీసుకెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళిపోతే అందరితో పాటు చిన్నలు పెద్దలు ఇలాగా బంధించబడి కురుస్తుతోటి కట్టి తీసుకెళ్ళిపోయాడు. ఈ నయమాన్ గారు ఒక పాపం చూశాడండి. ఇలా చూడండి, చూసి ఏమన్నాడంటే రాజుగారితో, ఈ పాప మా ఇంట్లోకి తీసుకెళ్తాను, మా భార్యకు పరిచారం చేస్తుంది, ఇంట్లో పని చేస్తుంది అని చెప్పి తీసుకెళ్ళి. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సంకల్పం. ఒక బిడ్డ బంధించబడి తల్లిదండ్రులతో తీసుకెళ్ళిపోయారు. అంత మాట్లాడకుండా ఆ రాజుగారు ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా వేరు చేశాడు. సైన్యాధిపతికి అప్పగించి తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇది ఎంత బాధకరమైన విషయం చూడండి, చాలా బాధకరమైన విషయం. కానీ ఆ తల్లిదండ్రులు అనుకుంటారు, నేను చూడండి ఇలా ఆలోచిద్దాము, మనం ఇలా ఆలోచిస్తేనే మనకు వాక్యం అర్థమవుతుంది. ఏమనుకుంటారంటే మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం దేవుని చిత్తమేమో, అలాగే నా బిడ్డని మమ్మల్ని వేరు చేసి వీళ్ళ దగ్గరికి తీసుకురావడం దేవుడు ఏదో కార్యం చేయడానికి నా బిడ్డని వేరు చేస్తున్నాడేమో అనుకున్నారు. కానీ వాళ్ళు బాధపడనే పడలేదు. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ సైన్యాధిపతి అన్నాడు, ఈమె యెరూషలేములో ఉన్నది యూదా గోత్రానికి లేక ఇశ్రాయేలీ గోత్రాల్లో ఒక ఆడబిడ్డ. ఈమె చాలా పవిత్రమైన ప్రార్థనలు చేస్తుంది, తిన తిండి వేరుగా ఉంటుంది, తిన ఆలోచన వేరుగా ఉంటుంది, తన ఉద్దేశాలు వేరుగా ఉంటుంది, తన దేవుడు కూడా వేరుగా ఉంటాడు. ఇలాంటి బోధ చేయకుండా తన భార్యకు ఉండడండి ఎవరు? నయమాను అనేటువంటి వాడు చెప్పుకోకుండా ఉండడండి. చెప్తాడు, అమ్మా ఈ బిడ్డని జాగ్రత్తగా చూసుకుని, ఈ బిడ్డలను చూసుకుని ఇంట్లో పనులన్నీ చేస్తుంది. ఎందుకంటే నాకు తెలిసినంత మట్టికి దేవుని బిడ్డలు అనేవాళ్ళు, ప్రార్థన కలిగిన వారు, దేవుని యొక్క యెహోవా ప్రజలైన వాళ్ళు లోబడే ప్రజలు.
దేవుని బిడ్డలంటే లోబడేవాడు కనుక ఈ బిడ్డని ఉంచుకుని చక్కగా పని చేయించుకోమని చెప్పి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని ఉద్దేశాలు ఆలోచనలు మీ బిడ్డల పట్ల కూడా ఇలాగే ఉంటాయి. దేవుని కొరకు వాళ్ళు బ్రతకడానికి దేవుడు ఒక ఏర్పాటు చేస్తే తల్లిదండ్రులైన వారు మరొక ఏర్పాటు ఏం చేస్తారంటే ఆలోచించి పంపేస్తుంటారు. వాళ్ళు దేవుని కొరకు బతకాలని అని అనుకుంటారు. మీరేమో లోకం కొరకు ఏదో ఆ లోకంలో ఆశించిన దాని కొరకు ఏదో ఈ లోకంలో మన బతుకుదేరులు బాగా వాళ్ళ బిడ్డలు బతుకుదేరు కావాలని మన ఆలోచన. అక్కడే ఈ రోజున సంఘం దెబ్బతింటుంది, విశ్వాస దెబ్బతింటున్నాడు. అలాగా సంఘ బిడ్డల కుటుంబాలు తల్లిదండ్రులు ఆ బిడ్డలు దెబ్బతింటున్నారు. ఇది మనసులో పెట్టుకుని చాలా అవసరమైన విషయం. అయితే ఆ బిడ్డ అక్కడికి వచ్చిన తర్వాత ఆ తల్లికి ఎవరు నయమాను యొక్క ఆ సైన్యాధిపతి ఆ ఇంట్లో వాళ్ళంటి గడగడలాడిపోతారండి, ఆ ఊళ్ళో గడగడలాడిపోతారండి. ఆ ప్రజలందరూ కూడా సైన్యాధిపతి చూసేటికి భయపడిపోతారు. కానీ అతడు ఇంటికి వెళ్ళేటప్పటికి అతని యొక్క ఆలోచన మారిపోతుంది. ఏనండి, ఆయన ఆలోచన మారిపోతుంది, ఆయన పరిస్థితి మారిపోతుంది. ఏమిటి అంటే ఆయనకు ఒక చిన్న రోగం ఉంది. అది దేవుని దృష్టిలో, మన దృష్టిలో, వాళ్ళ భార్య దృష్టిలో, వాళ్ళ కుటుంబం దృష్టిలో పెద్ద రోగం. అతను ఇంట్లో ఉంచుకునేటువంటి పరిస్థితి కాదు, ఊరు బయట పెట్టేటువంటి. ఆ రోజులు ఊరు బయట పెట్టేవారు. అందరూ స్తోత్రం చెప్పారు. నన్ను కొంత వాక్యం మీకు వివరించి చెప్పను. అయితే అతను నిరుత్సాహంతో ఇంట్లోకి వచ్చేవాడు. అన్నం తినాలంటే తినడానికి ఏం లేదు. తినడానికి కావాల్సినటి సమృద్ధి అయినటి ఏంటి తిండి బడ్డారు. రాజు దగ్గర భోజనం లాంటి భోజనం సన్యాధిపతి. ఇలా ఉంటుండగా ఈ పాప ఎవరు ఇశ్రాయేలీలో వచ్చిన పాప. ఎవరిలోంచి వచ్చిన పాప? ఒక మాట చెప్పారండి, దేవుని ప్రజల్లోంచి వచ్చిన పాప అని చెప్తాం. ఏమన్నా అయితే దేవుని వద్ద నుంచి వచ్చినది పిల్లోడైనా పిల్లైనా పాపైనా బాబైనా ఎవరైనా కావచ్చు. దేవునికి ఉపయోగపడుతున్నారా అని ఆలోచించారు. మీ కుటుంబాల్లో మీ పిల్లలు దేవునికి ఉపయోగపడుతున్నారో లేదో పెద్దవాళ్ళు గమనించి వాళ్ళు ఏం చేయాలంటే దేవుని యొద్ద నిలబడి వ్యక్తులుగా చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఈ పాప వాళ్ళకున్న అలవాటు ఏమిటి? ప్రార్థన చేసే అలవాటు. పొద్దుట ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, వీలుగా ఉంటే మధ్యాహ్నం ప్రార్థన, ఇంకా వీలుగా ఉంటే ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరు చూస్తున్నారు? సైన్యాధిపతి గారి యొక్క భార్య చూస్తుంది. ఇంకా సైన్యాధిపతి కూడా అప్పుడప్పుడు చూస్తున్నాడు. ప్రార్థనే కాదు కానీ ఆమె విధేయత, నెమ్మది, ఆమె మాట గౌరవం భగవంతుని కంటే ఎక్కువ మంచి క్రియల చేత, దేవునికి క్రియల చేత ఆమె కనపడుతుంది. అయితే ఈ యొక్క రాజుగారి కదా సైన్యాధిపతి పరిస్థితి గమనించి ఉంటుందండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, అనేక సంవత్సరాలు ఉండిపోయారు కదా. ఈ
పాప గమనించుంటారు. ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఆ యజమాని యొక్క పరిస్థితులు, ఆ యజమానురాల యొక్క పరిస్థితులు చెప్పుకోక మానరు. ఇంట్లో పనిచేసే పని పిల్లలు ఉంటారు కదా, వర్కర్స్ ఉంటారు కదా, గమనిస్తారు వాళ్ళు కూడా ఎలా ఉన్నారు ఏంటని. ఒక రోజున ఈ పాపకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఎందుకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు అన్నా నేను? ఆ బిడ్డ ప్రార్థనలో ఉండేది కనుక, ఆ బిడ్డ వాక్యంతో ఉండేది కనుక. వాక్యంలో ఉన్న వాళ్ళకి, ప్రార్థనలో ఉన్న వాళ్ళకి పరిశుద్ధాత్మ ప్రేరేపణలు వస్తాయండి. భక్తిగా బతకాలని, భక్తిగా జీవించాలని, అందరి ముందు దేవుని ఏం చేయాలంటే సాక్షిగా దేవుని చూపించాలనిపిస్తుంది వాళ్ళకి. ఇంకా వాక్యం లేని వాళ్ళు, ప్రార్థన లేని వాళ్ళు దేవుని చూపించాలని ఉండదండి, దెయ్యాన్ని చూపించాలని ఉంటుంది. ఇంకా అంతమంది దేనికిలే ఉంటాయి వాళ్ళకి, ఆడపిల్లైనా మగపిల్లైనా సరే. ఒక రోజున ఇదంతా జరుగుతుంది ఇంట్లో. ఈ పాపకు ప్రేరేపించి అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు నేను మాట్లాడచ్చో మాట్లాడకూడదు కానీ ఒకసారి నా మాట కూడా వింటే బాగుంటుందని నేను అనుకున్నాను. మీరు ధనవంతులు, అయ్యగారేమో భగవంతుడు. అయ్యగారి కుష్ఠరోగం గురించి చాలాసార్లు మీరు బాధపడటం చూశాను. అందులోకి కుష్ఠరోగం అంటే ఆమె బట్టలు కూడా ఉతికే ఉంటుంది. ఇదంతా కూడా తతంగం జరుగుతుంది. నేను మిమ్మల్ని దేవుని నమ్ముకోమని నేను అనట్లేదు కానీ మీ దేవుళ్ళు మీకు ఉంటారు, మీ దేవుడి ఆలోచన మీకు ఉంటుంది. అయితే నన్ను ప్రేరేపిస్తున్న దేవుని మాట కొంచెం ఆలోచిస్తారా అని అడిగేస్తా. చెప్పమ్మా. మా దేశంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన్ని దైవజనుడు అంటాము. ఆయన ఏమంటాం? దైవజనుడు అంటాం, లేక ప్రవక్త అంటాం, లేక తండ్రి గారి అంటాం. మీకు తెలుసో తెలీదో చాలాసార్లు కీర్తన నన్ను ఒక్కొక్కసారి పిలుస్తుంటే నాన్నగారు అని పిలుస్తుంది, అయితే డాడీ అని పిలుస్తుంది. మీ అందరూ ఎదురుగా కాదు, కొన్నిసార్లు. ఎందుకంటే దైవజనుడు తండ్రి లాంటి వాడు. దేవుని స్తోత్రం. ఈమె కూడా మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవ సేవకుడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన దగ్గరికి ఒకసారి పంపిస్తే ఆయన ప్రార్థన చేస్తే అయ్యగారి యొక్క రోగం పోతుంది అనేది నాకు చాలా నమ్మకం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏముందండి? చాలా నమ్మకం ఉంది. అప్పుడు ఆ భార్య, ఏమండి నేనేమన్నా మాట్లాడితే మీకు కోపం వస్తుందేమో, కోపడకుండా నిశ్శబ్దంగా వినండి. ఎందుకంటే ఆయన కోపం ఎక్కువ. ఎవరికి? తర్వాత చూపిస్తాను ఎంత కోపం అంటే ఇంకా మాట్లాడిన ఉండండి. రాజుగారి కంటే ఎక్కువ పొగరబోతు మాటలు అవసరం ఉంటే చంపేస్తాడు, కత్తిచ్చింది. అంత స్పీడ్గా ఉంటాడండి అతను. భార్య అంటుంది, మీరు ఈ బాధతో ఉన్నారు, మీ మనసు వేరైపోతుంది, మీ కంచం వేరైపోతుంది, మీ దుప్పుడు వేరైపోతుంది, మీ పరిస్థితులు అన్నీ కూడా వేరైపోతున్నాయి. మాతో కలిసి ఉండటానికి చేయడానికి మాకు కూడా చాలా ఇబ్బందిగా బాధగా ఉంటూ ఉంది. మాకు తెలుసు, మీకు తెలుసు. ఈ యొక్క పరిస్థితిని బయటపడాలంటే ఇశ్రాయేలు దేశంలో అంటండి ఒక సేవకుడు ఉన్నాడంటే అక్కడికి మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే తగ్గుతుందండి. ఒక్కసారి లేచుంటాడు పైకి. ఏంటి
నీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నాకు వచ్చిన కుష్ఠరోగానికి ఎలాంటి డాక్టర్లు వచ్చారు, ఎంతమంది వైద్యులు వచ్చారు, రాజు ఆయా దేశాలను తీసుకొచ్చాడు, అనేక మందులు వాడించాడు, అయినా తగ్గలేదు. ఏదో మంత్రాలకి చింతకాయలు రాస్తాయి అన్నట్టుగా అనే ఉంటాడండి. మొత్తానికి ఆ పిల్ల కూడా పొంది, అయ్యా చేతులు జోడించి వినయంగా మోకరించి దండం పెట్టి, అయ్యగారు మీ క్షేమం కోసం అండి, మీ ఆరోగ్యం కోసం అండి, మీ కుటుంబం యొక్క ఐక్యత కోసం చెప్తున్నానండి, ఒక్కసారి మీరు వెళ్ళండి అని చెప్పి ఉండక మానదు. ఎవరి గురించి? దేవుని గురించి. అక్కడ దేవుడు ఉపయోగించదు తప్ప అక్కడ దైవజనుడు కాదు. అయితే మన పిల్లలు చెప్పడానికి ఏమైనా అలాంటి ఆలోచన కలిగి మనం నేర్పిస్తున్నామా అంటే, ఆ పిల్లకి ఎవరు నేర్పించారు అంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఇశ్రాయేలు దేశం ఉండగానే మనం వెళ్తున్న దేశం విగ్రహారాధన దేశం కనుక నువ్వు భక్తిలో పడిపోకూడదు, వాక్యంలో పడిపోకూడదు, ప్రార్థనలో పడిపోకూడదని నేర్పి అది సైన్యాధిపతి అనబడినంటి వాడి యొక్క ఇంటిలో విగ్రహారాధకుడు అయినప్పటికీ కూడా అక్కడ కీళ్ళకు దూరంగా ఉండి భక్తిగా జీవించి దేవుని సన్నిధిలో చక్కగా జీవిస్తున్నట్టు ఆ కుమార్తె చాలా ధైర్యం చేసిందండి ఆ కుటుంబాన్ని దేవుని దగ్గర తీసుకురావడానికి. దేవుని వాళ్ళారా, మనము ఎవరినైనా దేవుని దగ్గర తీసుకురావడానికి ధైర్యం చేస్తున్నాము. మా రండి, మా అత్తగారు మాటిందండి, మా మామగారు మాటిందండి, మా తోటికోళ్ళు మాటిందండి, మా బంధువులు మాటిండ్రండి, మా పక్క వాళ్ళు మాటిండ్రండి. మాట ఏమని ఎవరు చెప్పారు? మాట చెప్పమని చెప్పాను. ఇంటారో లేదు తర్వాత సంగతి. నువ్వు చెప్పు చూసావా, నువ్వు మాట్లాడి చూసావా, అది దేవుడు చూసుకుంటాడు. నువ్వెక్కడ మార్చగలవు, నేనెక్కడ మార్చగలను? నీ వల్ల నా వల్ల అవుతే మనము ఎప్పుడు ఈ పాటికి ఎంతోమంది నడిపించదు. సాతాను బలవంతుడు. మనం చెప్పే దాంట్లో ఆడు మనకంటే ఎక్కువ తంత్రాలు కలిగినవాడు కనుక వాళ్ళకి మంత్రాలు నేర్పి ఏం చేస్తాడంటే మనం నోర్మించేటది వాడాడు. మన వల్ల ఏది కాదు. కానీ మనం చెప్పామా, మన ఊళ్ళో ఎవరికైనా చెప్పామా, ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరినైనా నడిపించగలిగామా? ఎవరైనా మన కుటుంబంలో మన బిడ్డలైన వారు అయినా కొంతమంది యవనస్తులైన ఆడపిల్లలు మగపిల్లల్ని గ్యాదర్ చేసి దేవుని దగ్గర నడిపించారా? కానీ ఆ బయట ఉన్న వాళ్ళు వీళ్ళని గ్యాదర్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు? వాల్ పోస్టులు అంటించడానికి వెళ్తారు, ఫ్లెక్సీలు అంటించడానికి వెళ్తారు. వాళ్ళు ఎక్కడెక్కడో తీర్థాలంటే ఆ తీర్థాలకు వెళ్ళిపోతారు. నేను అప్పుడు ఖాళీ ఉంటుంది, కానీ మీటింగ్స్ అంటే మాత్రం ఖాళీ ఉండదు. వాడికి 3 రోజుల్లో ఒక్క రోజు ఖాళీ లేదా నీకంటే ఎందుకు ఉండదు? మరి అప్పుడు ఖాళీ చేసుకుంటావు. అప్పుడు ఇంటికాడ ఏం చెప్తావు అంటే ఏదో వంక చెప్తావు. కానీ తల్లిగా నీకు, తండ్రిగా నీవు ఒక్కరోజు మీటింగ్లో, నీ సావాసం కలిగిన యొక్క మీటింగ్లో ఒక్కరోజు ఉండేటట్లుగా నీ బిడ్డను సిద్ధపరచడానికి చూసావా? ఇంకేంటండి, ఆలోచన చేయండి. బయటి వాళ్ళు మాత్రం మన బిడ్డలు మార్చి అనగా ఎక్కడో 50 కిలోమీటర్ల ఉన్న దూరంలో, 100 కిలోమీటర్ల దూరంలో, 150 కిలోమీటర్ల దూరంలో ఎలా ఫలానా వాడిని ఫ్లెక్సీ కడదాంరా రండి అంటే వాళ్ళు పని మానేసి, ఉద్యోగం మానేసి ఆడి కాళ్ళు పట్టుకుని ఈడు కాళ్ళు పట్టుకుని మొత్తానికి ఆ ఫ్లెక్సీ కట్టడి వచ్చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. తల్లిగా నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇందుకు వచ్చాడు నీ చూడటానికి కాదు, ఏదో నీ మీద పేమెంట్ కాదు, ఆడిక్కడ ఏదో కార్యక్రమం పెట్టుకుని అందుకు వచ్చాడు. ఈ విషయం నీకు తెలియకపోయినా దైవజనుడిగా నాకు పతికి తెలుసు. మీ కుటుంబాల్లో జరుగుతున్న పిల్లల విషయంలో, తల్లిల విషయంలో, తండ్రి విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో కూడా దైవజనుడు అంటే ఏం తెలుసా? కాపరి. కాపరి అంటే అనగా ఏం చేస్తాడు? కాసేవాడు. అది ఎక్కడ మేస్తుంది, ఎక్కడ పుడుకుంటుంది, ఏ కంచులో బొబ్బుంది, ఏ కంచులో చిక్కుకుపోయింది, ఇది ఎప్పుడు చూసినా ఆయన ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఎవరి ఆలోచనలు?
కాపరాల్సిన పడుకున్నా అనగా వాళ్ళ యొక్క సంఘం యొక్క ఆలోచన ఎలాగ ఉంటుంది. సరే, ఇప్పుడు అక్కడ ఎక్కడికి వెళ్దాం? నయమాన్ దగ్గర నుండి పాప దగ్గరికి వెళ్దాం. అక్కడే కదా మనం ఆగాం కదా. అయితే మొత్తానికి వాళ్ళు అతని మనసు మార్చారు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు పర్మిషన్ కోసం. రాజుగారి పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు కదా. అంటే ఉద్యోగం చేసేవాడు ఆయన ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? ఉద్యోగం ఇచ్చేవాడు యొక్క పర్మిషన్ లేకుండా బయటకు రాకూడదు. మంచిది, అది కాదంటలే. అయితే ఆ పర్మిషన్ దేని కొరకు, ఇందు కొరకు, ఎంత అవసరం ఉంది అనేది ఆ యజమానికి చెప్తే అర్థమవుతుంది, పంపిస్తుంది. మీకు అర్థమైంది? అది చెప్పరు. నేను ఉండాలండి, నేను చెయ్యాలండి, ఒక్కరోజండి, ఒక గంట ఉన్నా మా సంఘం సంతోషిస్తుందండి, ఒక గంట ఉన్నా మా పాస్టర్ గారు సంతోషిస్తాడండి, ఒక గంట అక్కడ నేను మందిరంలో ఉంటే మరి మా పరిచర్యలు చేసినట్టుగా నాకు దీవెన ఉంటుందండి, ఇలా చెప్పుకునేది ఉంటుంది. అలాంటి పర్మిషన్ ఏం చెప్పాడంటే, చాలా పెద్ద పని ఉందండి. ఎవరికి? సైన్యాధిపతికి. అప్పుడు రాజు అనొచ్చు, ఎవయా ఎలా పొలం ఉందా నీకు? ఒకసారి కూర్చొని చెప్పండి. ఎవయా నువ్వు రాజు, నువ్వు రాజు దగ్గర సైన్యాధిపతు, అంతమా నా చుట్టూ ఉండాలి, చిన్నదానికి పెద్దానికి వెళ్ళాలి, లేకపోతే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, మరి నీ చుట్టూ నా చుట్టూ నువ్వు లేకుండా, సైన్యం లేకుండా ఎలాగా అని పెద్ద పని వదిలిపెట్టు. నువ్వు ఏంటంటే తీర్థయాత్ర వెళ్తా అన్నట్లుగా ఏదో సులువుగా చెప్పేస్తున్నావు అని అంటాడు. ప్రతి ఉద్యోగంలో ఉన్నట్టు సమస్య ఇది, కాదనట్లేదు. అప్పుడు చెప్పుంటాడు, అయ్యా నా పరిస్థితి మీరు ఉంది కదా, నాకున్న రోగం ఎటువంటి నీకు తెలుసు కదా, మీరు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు కదా, నేను కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను కదా. అయితే చిన్న రిక్వెస్ట్ అండి, ఇశ్రాయేలు దేశంలో, ఏ దేశంలో? దీనికి మన శత్రువుల దేశంలోనా? మొన్నే కదా యుద్ధానికి వెళ్ళి మనం వాళ్ళు ఓడించి వాళ్ళు ఉన్నట్టు వాళ్ళని తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తానంటేవా? లేదండి, ఒకసారి మీరు ఒక లెటర్ రాస్తారా? చెప్పండి, మీకు అర్థమవుతుందని చెప్పింది. చిన్న లెటర్ రాయండి. అక్కడ ఉన్నట్టు ఇశ్రాయేల్ దేశంలో రాజుగారికి, ఈ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడట, ఒక దైవజనుడు ఉన్నాడట, ఆయన ప్రార్థన చేస్తే మా యొక్క సైన్యాధిపతి ఈ రోగం బాగుపడుతుందంట అని లేఖ రాయింది అని చెప్తే లేఖ రాయించాడు. రాయించిన ఉచితలో వెళ్ళకే దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు ఉచితతో రాకూడదు. దైవజనుడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఉచితతో అన్ని పంపకూడదు, వాక్యంలో ఉంది. ఒక అన్యుడు అన్ని రాజు తెలుసుకుని ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళే మీద ఎన్ని రథాలైతే ఉన్నాయో అన్ని రథాల మీద నువ్వు బంగారం, వెండి, వస్త్రాలు పట్టుకుని వెళ్ళమన్నాడు. చూడండి, ఎంత బంగారము, ఎంత ఎండో, ఎంత వస్త్రాలు. సరే బయలుదేరాడండి, రథాలు వేసుకుని చాలా రథాల మీద సైన్యాన్ని తీసుకుని వచ్చాడండి. ఈ యొక్క పర్మిషన్ లెటర్ ఉంది కదా, పర్మిషన్ లెటర్ ఉంది కదండి, ఈ పర్మిషన్ లెటర్ ఏం చేశాడంటే వాళ్ళ ఊర్లో మంత్రి గారికి ఇచ్చాడు. ఈ మంత్రి గారు ఏం చేశాడంటే రాజ్యసభలోనికి ఇచ్చాడు. ఆ రాజ్యసభలో మంత్రులు ఉంటారు, రాజవర్కర్లు ఉంటారు, సైన్యాధిపతులు ఉంటారు, ఇంకా చాలా వగేరా ఆ దేశానికి సంబంధించి వాళ్ళందరూ ఉంటారు రాజదర్బారులు. ఏం జరిగిందంటే, ఏదైతే చదివాడు ఇలాగా మా సైన్యాధిపతి వస్తున్నాడు, మీ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడట, ఏంటండి మీ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడట, ఆయన ప్రార్థన చేస్తే బాగుపడతాడుగా. ఒక్కసారిగా ఆ ఇశ్రాయేలు రాజు బట్టలు చింపేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి.
ఆడెవడికో రాగం వస్తే మన ఊళ్ళో ఎవడు ఉంటే వాడు బాగు చేయటం ఏంటి అని బట్టలు ఇప్పుడు ఎందుకు తెలుసా? మళ్ళీ కయ్యానికి లేకపోతే ఏదో గొడవకు మొత్తానికి ఏదో లంకెడుతున్నాడని భయంతో బట్టలు నింపుకున్నాడు. అందరూ గట్టిగా చెప్తాం. ఈ విషయం ఎవరికి తెలిసింది? ఎలీషాకు తెలిసిందండి. ఇది ఎక్కడ జరిగింది చెప్పండి? రాజకోటలో జరిగింది. ఇతను ఎక్కడ ఉన్నాడు? కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. కర్మేలు పర్వతానికి యెరూషలేము యొక్క పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరం, అసలు సంబంధమే లేదు. ఈ విషయం ఎవరు తీసుకెళ్లారు? ఎవరు చెప్పారంటే చూడండి, దేవునికి స్తోత్రం కదా, చాలా గొప్ప మర్మాలండి ఇవన్నీ. ఏమండి ఒకసారి ఇది ఎలా పెడదాం అండి, ఇది ఎలా పెడదాం మళ్ళా చెప్తాను దీని గురించి. దీనికి ఇది అర్థం అవ్వాలంటే ఒకటి చెప్పాలి నేను. అంతకుముందు ఇలాగ సిరియాకు సంబంధించి రాజులు ఉన్నవాళ్ళు, రాజు అందరూ కూడా యుద్ధానికి వస్తున్నారు. వచ్చినప్పుడల్లా ఎలీషా రాజుగారికి వర్తమానం పంపుతున్నాడు. పలానా టైం, పలానా యొక్క నిమిషానికి, పలానా చోటుకి, పలానా దుక్కి, పలానా దిక్కి, పలానా యొక్క గృహంలో, పలానా యొక్క పలానా అడవిలో, పలానా కొండలో, పలానా యొక్క పండ్లో ఇలా సిరియా దేశస్తులు అనగా సైన్యం మాటేసి మనల్ని కొట్టడానికి, చంపడానికి వస్తున్నారని చెప్పేసి మాటి మాటికి వాళ్ళు వచ్చినప్పుడల్లా లెటర్ చెప్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ఎవరు చెప్పారు? వీళ్ళే ఎలీషాకి తెలియదు. ఎవరికి? ఎలీషా పంపుతుందిగా ఈ యొక్క రాజు ఆడు రాకుండానే ముందుగా ఏం చేసేవాడు? జాగ్రత్తగా దేశాన్ని, ఆ యొక్క యెరూషలేమును కాపాడుకోవటానికి సైన్యాన్ని పెట్టి ఆడు ఓడిస్తూ ఉండేవాడు. అయితే ఈ విషయం సిరియా రాజుకి తెలిసిందంటండి. మనం వస్తున్న సంగతి, మనం వెళ్తున్న సంగతి, మనం యుద్ధం చేసి పట్టుకుంటానికి చెప్తానికి సంగతి ఎవరో చెప్తున్నారు. మనలోనే, మన దేశంలో ఎవడో ఉన్నాడు గూఢసారి. వాడు మొట్టమొదటిగా మన దేశంలో ఎవడో ఉన్నాడు, వాడు పట్టుకొని ముందు అంటే అందరూ అక్కడ అన్నాడటండి, అయ్యా నమస్కారం, ఎవరు చెప్పరు, ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన మాత్రమే ఏం చేస్తారు, ఆయనకి దేవుడు చెప్తాడు, ఆ రాజుగారికి తెలియజేస్తాడు, ఆయనే మనం ఇక్కడ ఏం చేస్తున్నామో చెప్పేయగల సమర్థుడు అని చెప్పాడట. అమ్మ ముందు ఆడ నట్టుకోవాలి, ఆడ నట్టుకుంటేనే కానీ మనం యుద్ధానికి వెళ్ళలేము, ఆడ నట్టుకుంటే కానీ తప్ప మనం యుద్ధం చేయలేము. అస్సలు కాదు అని చెప్పేసి ఒకసారి ఏం చేశాడంటే సైన్యాన్ని పంపించేసాడండి. చాలా సైన్యాన్ని పంపించేసి ఇంతటికి ఒక రోజున పొద్దుటే ఏలియా దగ్గర ఉన్న శిష్యుడు వేసి నీళ్ళు కోసం బయటికి వెళ్ళాడట. పొద్దుటికి అక్కడ ఆ యొక్క సైన్యం అంతా కూడా చుట్టూ కూడా ఎలిసాడు గోడలేక కట్టేసి ఎలీషాని పట్టుకోవడానికి చూస్తున్నారట. అందరూ స్తోత్రం చెప్పండి. ఈ విషయం ఎవరు తెలుసు? ఎలీకి అలాంటి తెలుసు. ఈ తెలియదు మనోడికి. ఎలి అయ్యన్నా నాయనా అదనమాట. ఏమండి నాయనా అని పిలిచేవాడు. తండ్రి నాయనా మనం ఈరోజు దొరికేసాం, చంపేస్తారు, మన రాజుని మనల్ని చంపేస్తారు. ఏమైంది? ఇలాగా ముట్టడి దింపేసారు. అలాగా భయపడక్కని ఇది అలా అంతాల తాయికి చెప్పేస్తున్నాను. మీరు ఏనండి అంతాల తాయికి చెప్పేస్తున్నారేంటి? నిన్ను అంతాలో చెప్పేస్తున్నారేంటి? అవును అనగానే ఎలీషా ఏం చేశాడు తెలుసా? వెళ్ళానండి కళ్ళు మూసుకుని, ప్రభువా యెహోవా వీడి కన్నులు తెరువు నాయన అనగా వీడు
ఒక్కసారి కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి ఆ సైన్యం వెనకాల ఎవరున్నారంటే పరలోకం నుంచి వచ్చిన సైన్యం అంతా కూడా అగ్ని జ్వాలలతో చుట్టూ ఉన్నారంటండి. ప్రభా, పరలోకాన్ని సైన్యం దిగిపోయి చుట్టూ ఉన్నారు ప్రభా అంటారు. మరి ఇంకెందుకు? దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళందరినీ పట్టుకుని రాజుగారికి అప్పగిస్తే రాజు వాళ్ళని చెప్పొద్దు, వీళ్ళకి భోజనం పెట్టి ఆహారం పెట్టి ఆ దేశానికి పంపించేమన్నాడంటండి. ఎవరు? ప్రవక్త అయినట్టు ఎలీషా. అప్పటి నుంచి ఆ దేశపు రాజు ఎనిమిది యుద్ధానికి రావడం మానేశాడు. ఎందుకంటే ఇలా చేసిన త్యాగం, వీళ్ళు చేసినట్టు మంచి పని. సరే, ఇది ఎవరు తెలుసు? దైవజనులకు తెలుసు. అప్పుడు అడుగుతున్నారట, ఎవరు సమాచారం చెప్తున్నారు అనగా ఎవరు మనలో పురుషాలు లేరు. ఎవరున్నారంటే ఆ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతనే చెప్తున్నాడు అని చెప్తుంది. సరే, ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళాలంటే వర్తమానం తీసుకుని వెళ్ళాలి, కొన్ని కానుకలు తీసుకుని వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాలి. ఇప్పుడు బయటికి వెళ్ళాడు. ఎవరైనా చెప్పాలి? నయమాని. ఎవరైనా నయమాని. ఇప్పుడు రథాలతో కూటి వస్తుంటే యెరూషలేములో ఉన్నటువంటి ఆ గ్రామాలు, యూదా దేశంలో గ్రామాలని కూడా గడ 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 గడలాడిపోతున్నాడు. మళ్ళీ వచ్చేసాడు ఎవరు? సైన్యాధిపతి అయిన నయమాన్ మళ్ళీ వచ్చేసాడు యుద్ధానికి అనుకున్నాడు. భయపడ్డారు. యుద్ధానికి కాదు, దిగాడు. ఒక లెటర్ అందిస్తే ఆ లెటరు రాజదర్బారులోనికి పట్టుకెళ్తే అక్కడ చదివారు అందరి ముందు. ఈ రాజుగారు ఏం చేశాడు? పట్లు చింపుకున్నాడు. ఒక్కడికి కలిగిన రోగం బాగు చేయడం నా వల్ల, ఎవరితో చెప్పింది బాగు చేయడం నా వల్ల, అందులో కుష్ఠరోగం అంట, నా వల్ల కాదు అని ఏం చేసుకున్నాడు? బట్టలు, చెప్పండి, ఇంటికి ఏం చింపుకున్నాడు? బట్టలు చింపుకున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ విషయం ఎవరికి తెలిసింది? ఆ రాజుగారికి తెలిసింది. ఏ రాజుగారికి? ఇశ్రాయేలు దేశ రాజు తెలిసింది. అది చెప్పడానికి ఎక్కడికి వెళ్ళాను? వెనక్కి వెళ్ళి ఈ విషయం అంతా కూడా ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఎలీషాకు దేవుడు చెప్పేస్తున్నాడు, ఎవడెక్కడ ఉన్నాడు, ఎవడెక్కడికి వెళ్తున్నాడు చెప్తున్నాడు. ఎక్కడ దాకండి? ఎలీషా శిష్యుడు ఎవరు? గెహాజీ. అతను బంగారం కోసం వెళ్తుంటే చెప్పలేదా? అవును, తీసానికి. అయితే అప్పుడు వర్తమానం ఇన్న తర్వాత ఇల్లు పరందుకుని ఉంటాడని చెప్పేసి పంపేసాడు. అక్కడికి రథాలు వేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు ఈయన? ఇక ఎలీషా కొండ పైన ఉన్నాడు. ఎలీషా అతను ఇల్లు 7 ఆకులు అంటండి. అంటే 7 ఆకులు అంటే మీకు అర్థమైందా? పందిరి. ఆ దైవజనుడికి అదే ఇల్లు. ఇలాగా చాలామంది శిష్యులు ఉన్నారు అతనికి. అందులో శిష్యుడు వచ్చి బయటికి, ఏమండి ఎవరు మీరంటే, నయమాన్ గారు వచ్చారు, ఎలీషా గారితో మాట్లాడతారంట. ఏం మాట్లాడతారు చెప్పండి మాకు, మేము ఉన్నాం, వెళ్ళి ఆయన చెప్పి అప్పుడు ఆయనతో చెప్తాము, దానికి సమాధానం చెప్తాను. ఇలాగ ఆయనకి ఇలా రోగం ఉంది, అతను ఇది మొత్తం చెప్పారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి లోనికి వెళ్ళి, ఆయన మన సిరియా దేశపు రాజు అయినటి నయమాన్ గారు పంపించినట్టు, మరి క్షమించండి, అలా రాజుగారు పంపించిన సైన్యాధిపతి నయమానం అంటూ వారు వచ్చారు. ఆయన్ని పలానా అంట అన్నప్పుడు ఆయన బయటికి రాలేదు. దైవజనుడు ఎప్పుడు కూడా విశ్వాసాలు కాళ్ళకాడికి రప్పించుకోకూడదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంతమంది మానేస్తారు. దైవజనుడు కాళ్ళకాడ రప్పించుకుంటే వాళ్ళకి శాపం. ఒక మాట 2 మాటలు ఎక్కడైనా కనపడితే చర్చిలోనో చెప్పామనుకో, అవి విని మళ్ళీ నడవాలి. దైవజనుడు ఎప్పుడు కొన్ని దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు అనుకో, నువ్వు దేవునికి దూరస్తురాలు, దేవునికి విరోధస్తురాలు, విరోధం కలిగిన వ్యక్తివి. అది ఆడవాళ్ళైనా మగోళ్ళైనా. అందుకే దైవజనుడు అంటాడు,
చెప్తున్నాడు, యోర్దాను నది ఉంది కదా, ఆ నదిలో 7 మార్లు మునగమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 7 మార్లు యోర్దాను నదులు. అప్పుడు ఇతనికి కోపం వచ్చింది. నేను చెప్పాను కదా, చాలా కోపిస్తుడని నాకు చెప్పాను కదా, చాలా కోపం వచ్చి ఏం చేయాలంటే ఆ ఏరియాను చంపేయాలంత కోపం వచ్చితే, అంటే మా దేశంలో ఉన్న నదుల కంటే ఆ నది కంటే ఈ నది కంటే ఈ నది కంటే ఆ నది కంటే మేము అనగా అక్కడ చెప్తాడు, చాలా నదులు చెప్తాడు. అంతకంటే గొప్ప నది ఈ నది. అందులో స్నానం చేస్తే, ఆ నీటిలో స్నానం చేస్తే, ఆ నీటిలో మునిగితే నాకు పుణ్యం రాదా, లేకపోతే మంచి జరగదా అన్నట్లుగా మాట్లాడి వెనక్కి వెళ్ళిపోదామని చూశాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమనుకున్నాను, నేను వెళ్ళను, ఆడే నా కాళ్ళు కడకు రావాలి. ఎవడండి, ఎవరు రావాలి కాళ్ళు కడిగి? ఈ రోజున సంఘాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దైవజనులు ప్రార్థన చేయడానికి రావాలి, కానీ కావాలి అని కాళ్ళు కాడికి రప్పించుకునే వాళ్ళు యశ్వస్తులు కాదు. ప్రార్థన చేయడానికి నేను ఎలా వస్తాడు మీ దగ్గరికి? అది దేవుడు పెట్టిన మా పారం. అది వస్తుంది, సేవకురాలు వస్తే సేవకుడు వస్తాడు. కావాలని పంతం కట్టి దగ్గరికి రప్పించుకునే వాళ్ళు వాళ్ళు విశ్వాసులు కాదు, దేవుని దృష్టిలో. వాళ్ళలో పిశాసులు ఉన్నాయన్నమాట, వాళ్ళలో దెయ్యాలు అనుకులు ఉన్నాయన్నమాట. అయితే వీడు కూడా ఏం చేశాడంటే, ఆడు నా కాళ్ళ కాడికి రావాలి కదా, నేను ఆడి కాళ్ళ కాడికి అర్థమైంది అన్నట్లుగా, నేను ఉచితం వెళ్ళిపోతాను అన్నట్లుగా చెప్పాడు. ఆడు వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ సైన్యంలో వాళ్ళు అనగా వెనకాల 3 మంది ఉంటారు. ఒక్కడిని ఎలా పంపుతారంటే సైన్యాధిపతి కదా, ఏదైనా ఆన్ జరిగితే కష్టం కదా, రేపు దేశానికి నష్టం అవుతుంది కదా. ఒక మంత్రి గారు బయటికి రావాలంటే అతను కూడా ఎంతమంది ఉంటారు అండి? ఒక మంత్రి, అదే ముఖ్యమంత్రి బయటికి రావాలంటే ఎంతమంది ఉంటారంటే అతని కొరకు కొన్ని కోట్లు ఖర్చు పెడతారండి. అంటే అంతమంది సెక్యూరిటీకి డబ్బు ఖర్చు పెడతారు. అలాగే ఒక దేశానికి అవసరమైన మనిషి బయటకు వచ్చాడు అంటే ఎంత మందిని పంపిస్తారో మీరు ఆలోచన చేయండి. అలాగ నేను వస్తే వెళ్ళి అందరూ దానం చేయమంటాడా అని చిరాకుపడి కోపపడి అతని మీద రంకిలేసి వెళ్ళిపోతాను సిద్ధంగా ఉంటే, అందులో ఒక పెద్ద తెలివైన ఆగు నయమాను, ఎందుకు ఆ కోపం, ఎందుకు ఆ రోషం, ఒకసారి నిదానించు. ఆయన చెప్పిన దానిలో ఏదైనా మంచి ఉండొచ్చేమో కదా. అవును కదా, దైవజనుడు బోధించినప్పుడు సంఘంలో కొన్ని లోట్లు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. అందులో అప్పుడు సంఘానికి అందరికీ చెప్తాం మేము, అందులో తేడా ఏదైనా ఉందో, తాను ఏదైనా తప్పు ఉందో లేకపోతే ఒప్పు ఉందో అని ఏం చేయాలి, ఆలోచించి నిదానించి అది సరి చేసుకోవడానికి సిద్ధపడాలి, కానీ తిరుగుబాటు చేయడానికి కుదరదు. అలాంటిది అక్కడ జరిగింది కనుక ఒకవేళ ఏం మంచి ఉంటుంది కనుక నిదానించండి అని చెప్పి అతను కోపం చలార్చి యోర్దాను నదిలోకి వెళ్ళమన్నాడు. తాను 7 సార్లు తాను చేయమన్నాడు. అదే కదా. అయితే ఒక మాట చెప్తాను, ఇప్పుడు అదే నయమాను బయటకు వచ్చి కొన్ని దేశాలు వెళ్ళి కొట్టి అక్కడున్న బంగారాలు డబ్బు అంతా తీసుకురామంటే ఏం చేస్తాం నయమాను అంటే, ఆయన చెప్పమని చిక్కులు చేస్తా అన్నాడు. అలాగ ప్రాణాలు తీయమనలేదు కదా ఆయన, అలాగ డబ్బు కొట్టుకురమ్మలేదు కదా, వాళ్ళ ఆస్తులు కొట్టుకురమ్మలేదు కదా, అది అడగలేదు కదా. ఆయన చెప్పింది ఏంటి, ఆ నదిలోకి వెళ్ళి యోర్దాను నదిలోకి 7 సార్లు మునగమని చెప్పాడు. అనగా వెంటనే ఏమైపోయాడు, ఆలోచించడం వలన మేలు జరుగుద్ది. ఆలోచించుకోకుండా నిందలేసేస్తే మేలు జరుగుతుంది, కీడే జరుగుతుంది. ఈ మధ్యన సంఘాల్లో, మన సంఘాలే కాదు ఏ సంఘాల్లో కూడా ఆలోచన లేనింటి వాళ్ళు అనేక మందిని ఆలోచన చేయకోకుండా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, గలిబి చేసేస్తున్నారు. మీరు అటువంటి పరిస్థితులని మీరు జారుకోకండి. అలా జారుకున్న వారికి మీరు గర్దించడం ఏం పర్లేదు, భయమేమి లేదు. హెచ్చరించండి, దేవుని వాక్యం చెప్తుంది. కానీ వాళ్ళ మాటలకు పడకండి, వాళ్ళ మాటలకు మీరు జారిపోకండి. చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం దొరుకుని మీకు తెలపిస్తున్నాము. సరే, అతను నెమ్మది పడిన తర్వాత వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు, యోర్దాను నదికి వెళ్ళాడు.
ఇప్పటికీ యోర్దాను నది ఉందండి అండి. యెరూషలేములో యోర్దాను నది ఇప్పటికీ ఉంది. ఆ యోర్దాను నదికి వెళ్ళి ఆయన దిగి ఏం చేశాడంటే అలాగ ఒకసారి ములిగాడండి. చూసుకున్నాడు, కుష్ఠరోగం అలాగే ఉంది. 2 సార్లు ములిగాడండి, 3 సార్లు ములిగాడండి, అలాగే ఉన్నాడు. 5 సార్లు ములిగాడండి. ఇంకేం సార్లు ఉన్నాయి? ఇంకా 2 సార్లు ములుగుతాను, మనకి పని అవ్వకపోతే ఆడ పని పడతాను. ఆడ పని అదే పాస్టర్ పని పడతాను. నేనుంటామా ఆడ ఉంటున్నామా? ఉంటే నేను ఉంటాను, లేకపోతే ఆడ లేకుండా చేస్తాను అనేటువంటి పంతం కలిగిన వ్యక్తులు ఎంతోమంది లేక జాగ్రత్త. దైవజనుల మీద పంతం కట్టకూడదని. దేవుని మీద పంతం కట్టడం అంత సులభం కాదండి. బైబిల్ చెప్పింది, యెషయా చదవక్కర్లేదు. దైవజనుని యొక్క కనుగుడ్డి అంటే మీ కనుగుడ్లు ఉన్నాయి కదా, ఇలా ముట్టుకోండి. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? మీ కనుగుడ్లు ఒకసారి పుడుచుకోండి, ఏమనిపిస్తుంది? మీ కనుగుడ్లు మీరు ముట్టుకుంటే బాగా, మరి నేను తాగితే వెంటనే లెంపై కొట్టేస్తాం, అంత బాధ వస్తుంది. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే, దైవజనుడు అంటే ఆయన కనుగుడ్డు అంటుంది. ముట్టుకున్నారా తోలు చేస్తానంటున్నాడు యెషయా గ్రంథంలో. నన్ను తాకినట్టే. ఈ విషయాలు ఎవరికి వాక్యం తెలియక, వాక్యంతో సంబంధం లేక బతుకుతున్నట్టు బతుకులు కలిగినట్టు వాళ్ళందరూ కూడా ఇలా తయారయ్యి సంఘాలను, సావాసాలను, విశ్వాసాలను, కుటుంబాలను పాడు చేసుకోవడం మొదలయ్యింది. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఇతడు నేను చూస్తాననుకున్నాడు, 6 సార్లు కూడా మునిగాడు, ఏం అవలేదండి. అసలు ఎన్నిసార్లు మూలమని చెప్పాడు దైవజనుడు? అది బుద్ధి ఉండాలి కదా ఏమండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అండి, నేను చూడాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, మందులు రాసి 4 రోజులు వాడమన్నాడు. ఎన్ని రోజులు వాడమన్నాడు? 1 రోజు వాడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు తగ్గిందా అండి అంటే ఏముంటుంది? నువ్వు పిచ్చుడో మంచుడో, నేనేమన్నా వారం అంతా వాడరా, వాడిన తర్వాత బాగోపోతే తగ్గకపోతే నేను ఏదో మళ్ళీ చేస్తాను అని మరి పంపిస్తాడు. ఆయన ఎన్నిసార్లు మూలమన్నాడు? 7 సార్లు. యోర్దాను నదిలో ఏమీ లేదు. 7 సార్లు మరవడం కూడా ఏమి లేదు. కానీ ఆయన చెప్పాడు మాట, ఆ మాటే దేవుని మాట. ఆ మాట వినటమే నువ్వు బాగుపడ్డావు. గట్లైనా 7 సార్లు వెళ్ళి ములగమని దేవుడు చెప్పాడు కనుక నేను చెప్తున్నాను, 7 సార్లు వెళ్ళి ములుగొండు అంటే ములిగిన దాంట్లో అంటే నీటిలో లేదు ఏమి. అతను ములిగిన దాంట్లో ఏమి లేదు, యోర్దాను నదిలో ఏమి లేదు, ఆ 7 సార్లలో కూడా ఏం లేదు. కానీ మాటలో మాత్రం ఉంది. మాట వింటే ఏదైనా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎన్నిసార్లు ఉన్నాయి? ఇంకొకసారి నువ్వు వాడైపోయింది, ఇంకొకసారి ఈ దెబ్బ ఇలా ములిగి లేచేటప్పటికి పసిపిల్లవాడి దేహమాలు అతని యొక్క సుందరమైన శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అతను ఏమనుకున్నాడు తెలుసా? బయటకు వచ్చి అందరికి చూపించి ఏమన్నాడంటే, మన దేశం వెళ్ళిపోదాం, మన పని ఇది, మన పని ఏంటి అయిపోయింది. ఆ యొక్క పాస్తో పని లేదు, ఆ రాజుతో పని లేదు, ఏం చేద్దాం వెళ్ళిపోదాం అని వచ్చిన వాళ్ళు ఆ బెటానీలు ఎంతమంది వచ్చారు, ఎన్ని వేల మంది వచ్చారో తెలియదు కూడా. అని చెప్పిన ముఖ్యమంత్రి కూడా కొన్ని వేల మంది వస్తారండి. ముఖ్యమంత్రి అనగా బయటకు వచ్చేటట్టు కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. అలాగే ఇతను కూడా వచ్చుంటే ఎంత పరివారం ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుందో తెలిసింది. ఒక వ్యక్తి అంటే సైన్యాధిపతి ఎంత ఇవ్వైన వాడో ఆ దేశానికి. అలాగే వెళ్ళిపోదాం అన్నట్లుగా అనలేదు, కానీ తిన్నగా ఎక్కడికి వెళ్ళమన్నాడు? దైవజనుడి దగ్గరికి. అందరూ కూడా తప్పుడు కూడా తెలుసుకోవద్దాం. ఎక్కడికి వెళ్ళాలి? ఇదండి
ఈనాడు సంఘము నేర్చుకోలేని పరిస్థితిలో ఉందండి. దేవుడు సంఘములో యోర్దాను అనేటువంటి నీటిలో నీళ్ళ యొద్దకు రండి ఏమన్నాడు? తప్పికున్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి. యోహాను సువార్త 15:3 ఏమన్నాడు? నేను అది ఆగదు. అక్కడే ఇంత తతంగం జరిగింది. ఇంకా ఉందండి లోపల. నేను మీతో చెప్పిన మాట ఏలియాక చెప్పింది ఎవరు? చెప్పాలి, మీరు చెప్పాలి. మళ్ళీ అడుగుతున్నాను, నోటితో చెప్పండి అమ్మా, మీరు చూడకుండా. ఏలియాక చెప్పింది ఎవరు? ఏలియా మాట దేవుని మాట. ఏలియా మాట అది జరగదు. ఎవరి మాట? దేవుని మాట ఏలియా పలికాడు. మరి ఆదివారము, శనివారము, మంగళవారం సభల్లో, మీటింగ్లో అనగా దైవ సేవకులు మాట్లాడుతున్న మాట ఎవరిది? పౌలు గారిదా దేవుడిదా? సీని గారిదా దేవుడిదా? ఆనంద గారిదా దేవుడిదా? కుమార్ గారిదా దేవుడిదా? ఆవిడ దేవుని సంగతి తెలుసుంది కూడా చాలాసార్లు దైవ సేవకులు ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారు. ఇలా బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా ఎబ్రిల్ రాసిన పత్రిక సర్వోదేవులు మీరు అనగా మీ ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనాలు కానీ ప్రయోజనాలు అవ్వని అని చెప్తున్నాడు వాక్యంలో. ఎందుకు నిష్ప్రయోజనాలు అవుతున్నాయి? ప్రయోజనం లేకుండా పోయారు అంటే ఇదిగో మీరు చేయవలసింది నేను చెప్పిన మాట ప్రకారముగా మీరు ఏమై ఉన్నారు? మీరు ఏమై ఉన్నారు అంటున్నాడు. క్షమించండి, యోహాను సువార్త 15 అంటే పవిత్రులై ఉన్నారు అంటే మన యెషయాగ్రంథంలో పవిత్ర అవడానికి ఏం చూసుకున్నాం? నీళ్లు చూసుకున్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు నయమాను పవిత్రుడై శుద్ధి చేయబడి తన రోగం పోయి తనలో ఉన్న దెయ్యాలన్నీ పోయి ఆ యొక్క మనసంతా మార్చబడి శుద్ధి చేసింది ఏంటో తెలుసా? దేవుని మాట అనబడి అంటే నీళ్లు. దేవుని స్తోత్రం. ఏంటంట అది. అందుకే దేవుని వాక్యం విన్నవాడు అందరూ మార్చబడతారు. దేవుని వాక్యం వినుకోకుండా నా కొడుకు మారాలండి, నా భర్త మారాలంటే మార్చబడరు. ఎందులో దిగాలి? నీళ్ళలో దిగాలి. నీళ్ళు ఎక్కడున్నాయి? యోర్దాను నదిలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? యోర్దాను నది ఎక్కడుంది? దేవుని సంఘమే. ఆ దేవుని సంఘంలో దేవుని యొక్క వాక్యం ఉంది, నీళ్ళు ఉన్నాయి. కనుక ఇదిగో వాక్యం వల్ల ప్రయోజనాలు ఏమిటి అంటే ఇదిగో నీళ్ళు వల్ల నువ్వేం చేయబడుతున్నావు? దేవుని వాక్య జలముల వల్ల నువ్వేం చేయబడుతున్నావు? నువ్వు బాగుపడుతున్నావు, స్వస్థపరచబడుతున్నావు. నీ హృదయం అందరంకాలు మార్చబడుతున్నాయి. ఇతడు మెల్లగా ఎవరి దగ్గరికి వచ్చాడు? చెప్పండి, ఎవరి దగ్గరికి వచ్చాడు? దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడా నన్ను క్షమించు అని చేతులు పట్టుకున్నాడండి. అందరూ స్తోత్రం చెప్పండి. ఏం పట్టుకున్నాడండి? సాష్టాంగ నమస్కారం పెట్టి చేతులు పట్టుకున్నాను. క్షమించిన ఆయన, మీ దేవుడు గొప్పవాడు, నువ్వు కూడా చాలా గొప్పవాడు. కనుక ఇదిగో నాకు నేను ఒక మాట అడుగుతాను. నేను వెండి తెచ్చాను, బంగారం తెచ్చాను, రథాల మీద మూటలు తెచ్చాడంటే, బట్టల మూటలు తెచ్చాడంటే, బంగారం మూటలు తెచ్చాడంటే, ఎండు మూటలు తెచ్చాడంట. తీసుకో కానుక అన్నాడట. ఏమండి నాకొద్దు, నువ్వు తిరిగి నీ దేశానికి పట్టుకెళ్ళిపో. ఎందుకు వద్దన్నాడు అంటే నువ్వు నిజాయితీగా సంపాదించలేదు. ఇది ఎలా సంపాదించలేదు? నిజాయితీగా సంపాదించే బంగారం, డబ్బు, వస్త్రాలు తీసుకుంటారు. ఆయా దేశాలు కొట్టి ఆయా దేశాలను నేను బలవంతంగా లాక్కు తెచ్చింది నాకు ఇస్తున్నావా? దైవజనుడికి ఇది నిజాయితీగా కాదు. నిజాయితీగా తెస్తే నేను తీసుకుంటాను, నువ్వు పట్టుకుని వెళ్ళిపో అనగానే ఆయన అన్నాడు, నేను చిన్న మాట అడుగుతానండి, మీ దేశంలో నుంచి మట్టి తీసుకెళ్తానని అడిగాడు. ఎంత మట్టి తీసుకెళ్తాను? ఒక రథంలోకి మట్టి తీసుకెళ్తాను. దేనికి అని అడిగాడు. మా దేశంలో
దేవుని ఆరాధించుకోవడానికి బలిపీఠం లేదు. మీ అక్కడికి వెళ్ళగానే మళ్ళీ నా మనసు ఏమైపోతుంది, వాళ్ళ ఆ యొక్క వాటి మీద మనసు తిరిగిపోతుంది. తిరక్కోకుండా ఒక బలిపీఠం కట్టుకుని నన్ను బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడు, నా జీవితాన్ని బాగు చేశాడు, నా కుటుంబాన్ని బాగు చేశాడు, నా జీవితం బాగుంది మంచిదేందని ఒక బలిపీఠం కట్టుకుని చూసినప్పుడల్లా దేవుని భయాన్ని కలుగుంటాను. కనుక బలిపీఠం కట్టడానికి మట్టి తీసుకెళ్ళమంటారా అని అడిగాడు. మీలో చాలామంది మట్టి తీసుకెళ్ళాడంటే పొలంలో వేసుకుంటా కాదు, అంటే మట్టి తీసుకెళ్ళాడు పొలంలో వేసుకుంటాక బాగా పండుతుందైనా అనగా పునాదులు వేసుకుంటాక నల్లగా ఆయన నీటిలో పెట్టుకుని కలుపుకుని తాగుతాక ఇదే కదా బైబిల్ మిషన్లు చేసే పని. దేవదాస్ గారి యొక్క అదేమంటాం సమాధి దగ్గర మట్టి పెట్టుకెళ్తారు. ఎంత పాపం అండి, తప్పు, అది మంచి పని కాదు. ఇతడు చేశాడు కదా అని చెప్తారు. ఇతడు ఎందుకు చేశాడో తెలుసా, మళ్ళీ నేను విగ్రహారాధన జోలికి వెళ్ళకుండా, నా మనసు మళ్ళీ అలా తిరుక్కోకుండా నన్ను జ్ఞాపకం చేయడానికి మీ దేవుని బలిపీఠం నాకు కనపడాలి. అందరూ తప్పట్లు కొట్టండి. కనుక దయచేసి నేను ఆరాధించుకోవడానికి చిన్న అవకాశం కల్పించమని నేను అడిగాడు. అందుకు పట్టుకెళ్ళాడు, కానీ ఇలాంటి తతంగం చేయడానికి కాదండి, ఇలాంటి తతంగం చేసి డబ్బు సంపాదించడానికి కాదండి. కనుక తప్పుకున్న వారులారా నేల యొద్దకు రండి. యోహాను అంటున్నాడు, నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు పవిత్రులయ్యారు. కుష్టి రోగం నుంచి పవిత్రుడయ్యాడు అనగా మనసులో పాపమని కుష్టి పోయింది, శరీరం అనేది కుష్టి పోయింది, రకరకాల పాపాలు కలిగినట్టు కుష్టి పోయింది. ఇప్పుడు శుద్ధుడయ్యాడు దేవుని మాట చేత. ఆ మాటే దేవుని వాక్యం యొక్క జలములు. దేవునికి స్తోత్రం. కనుక వీరందరూ కూడా అలాంటి జలములు వాక్యం ప్రతి శనివారం మంగళవారం వినడానికి ఇష్టపడండి. ఇందులోనే దేవుని చిత్తమైతే వచ్చే వారం చెప్పడానికి ఇంకా కొద్దిగా, అంటే ఇందులో అంటే ఈ వాక్యంలో కదండి, మరలా ఇందులోనే వాక్యం అనే ప్రయోజనాల్లోనే మరొక సంగతిని చెప్పడానికి సిద్ధపడతాను. మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడి మాటలు మనందరి ఇంట్లో ప్రభు దీవించును కాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన వస్తువులు చెప్పండి.